రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లను చెక్ పవర్ ఇబ్బందులు పెడుతోంది. గ్రామ పాలన గాడిన పెడతామని ప్రజల మనసులు గెలిచిన యువత గ్రామాభివృద్ధికి నిధులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో పంచాయతీల్లో సమస్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక, ఉన్న నిధుల్ని తీసుకోలేక సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. మెదక్ జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లను సమస్యలు వెంటాడుతున్నాయి. గ్రామాల అభివృద్ధికి కావాల్సినన్ని నిధులున్నా ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు మంజూరు చేసినా వాటిని ఖర్చు చేసే అధికారం ఎన్నికైన సర్పంచ్లకు ఇవ్వలేదు. చెక్ పవర్పై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో నిధులున్నా ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టి నెలలు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తుంటే ఏం చెప్పాలో తెలియడం లేదంటున్నారు సర్పంచులు. పనులు పూర్తి చేయలేక గ్రామాలలో తిరగలేకపోతున్నామంటున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ గాడి తప్పడంతో ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సమస్య పరిష్కారమయ్యే అవకాశం లేదంటున్నారు అధికారులు. పల్లెల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పాడైన బోర్లను ఫ్లషింగ్ చేయించడం, అద్దెకు బోర్లు తీసుకోవడం, లీకేజీలను అరికట్టడం లాంటివి చేస్తున్నారు. నిధులు లేకున్నా సమస్యలు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. నా మీద మరి ఎంతోమంది నమ్మకంతో సర్పంచ్గా గెలిపించడం జరిగింది. ఆ యొక్క నమ్మకాన్ని నేను మమ్ము చేయకుండా మరి మా గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటిని నేను దృష్టిలో పెట్టుకొని మరి నా సొంత డబ్బులతోని నేను వీధి లైట్స్, మురికి కాలువలు, వాటర్ సమస్య, డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా నా సొంత డబ్బులతోని నేను చేయడం జరుగుతుంది. దీనికి కావలసిన నిధులు కూడా మరి గవర్నమెంట్ ఇవ్వలేదు. ఎలక్షన్ కోడ్ పడడం వల్ల మాకు చెక్ పవర్ రాలేదు. మరి ఒకవేళ చెక్ పవర్ వచ్చిన తర్వాత ఇంకా వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా ఉన్నాయి గ్రామంలో. అవిటికి కూడా ఆ యొక్క డబ్బులను తీసుకొని మరి ఆ యొక్క మంచి పనులకు నేను వాడుకుంటాను నేను మనవి చేస్తున్నా. గ్రామాల్లో శానిటేషన్, నీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా సొంత డబ్బులను ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు సర్పంచులు. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలంటున్నారు.